50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ప్లస్. జొమాటో CEO దీపీందర్ గోయల్ పెట్టిన ఒక జాబ్ ఆఫర్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. చాలా సీరియస్ రియాక్షన్స్ వచ్చాయి, వాటిపైన మీమ్స్ జనరేట్ అయ్యాయి. కార్పొరేట్ ప్రపంచంలోనూ సోషల్ మీడియాలోనూ భారీగా డిబేట్ నడిచింది. ముందుగా ఏంటి ఆఫర్? సో తాను తన కంపెనీలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ తనతో కలిసి పనిచేసేటువంటి అభ్యర్థి కొరకు చూస్తున్నాను. జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే మామూలు విషయం కాదు. అతను తనతో పాటు పనిచేస్తారు, కన్జ్యూమర్ టెక్నాలజీస్తో పనిచేస్తారు, బ్లింకిట్ ఇలా ఇతర కంపెనీలతో కూడా కలిసి పనిచేస్తారు. చాలా ఎక్స్పీరియన్స్, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి? లాట్ ఆఫ్ కామన్ సెన్స్, లాట్ ఆఫ్ ఎంపతి, నాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. అంటే పెద్ద అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు ఓ చిన్న ఉద్యోగానికి కూడా చాలా అనుభవం కావాలి, డిగ్రీలు కావాలి, ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉందా అంటారు. చాలామంది ఆ ఎక్స్పీరియన్స్ కొరకు నానా యాత్రలు పడతారు, చాలని జీతాలకు పనిచేస్తుంటారు. సో ఇక్కడ అనుభవం లేకపోయినా భారీ ఉద్యోగం, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉద్యోగం రాబోతుంది. ఉండాల్సింది కేవలం కామన్ సెన్స్ అంటున్నాడు. ప్రతి ఒక్కడు తనకు కామన్ సెన్స్ ఉందనే భావిస్తాడు. ఎంపతి, ప్రతి ఒక్కడు తనకు ఎంపతి ఉంది అని ఆలోచిస్తాడు. ఏ రెజ్యూమే అవసరం లేదు, మీరు ఏ CV పంపాల్సిన అవసరం లేదు, ఆసక్తి ఉంటే ఒక లెటర్ రాస్తే సరిపోతుంది అన్నాడు. ఇక సాలరీ అందామా 50 లక్షలకు పైగా. అయితే అక్కడే ఒక తిరకాసు పెట్టాడు. మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ సాలరీ ఇవ్వకపోగా ఎవరైతే ఈ జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళే 20 lakh పే చేయాలి, 20 లక్షలు పే చేయాలి. అంటే 20 లక్షలు పే చేసి 1 year ఫ్రీగా పనిచేయాలి. సెకండ్ ఇయర్లో కూడా జాబ్ గ్యారెంటా చెప్పలేము. మీ పర్ఫార్మెన్స్ చూస్తాము, మీరు ఎలా పనిచేస్తున్నారో చూస్తాం, మీకు అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్ ఉన్నాయా, ఇన్నోవేటివ్గా ఉన్నాయా చూస్తాం. సెకండ్ ఇయర్ బిగినింగ్లో డిస్కషన్ మొదలు పెడతాం. మీకు జాబ్ ఇవ్వడం కంటిన్యూ చేయడమా, శాలరీ 50 lakh ఇస్తే మాత్రం 50 lakh అబోవ్ ఇస్తాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టన్. సర్టనిటీ ఏంటంటే ముందైతే 20 లక్షలు చెల్లించాలి, 20 lakh చెల్లించాలి. దానికి దీపీందర్ గోయల్ వాదన ఏంటంటే ఇవాళ మీరు ఒక MBA చేరటానికి 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు సాధారణ MBA కూడా ఫీజులు కడుతున్నారు. ఆ MBAతో జాబ్ వస్తుందో లేదో తెలియదు. జాబ్ వచ్చిన 5 లక్షలు, 6 లక్షల శాలరీకి పని చేస్తుంటారు. 20-25 lakh ఫీజు కడతారు 2 yearsకు. ఆ 2 years తర్వాత 5 lakhskో 6 lakhకో 10 lakh పనిచేసినా మీరు 2-3 ఏళ్ల పాటు మీరు సంపాదించే జీతం మీరు కట్టిన ఫీజుకి కూడా సరిపోదు. ఇది మీరు చేసే MBA వల్ల 2 ఏళ్ల తర్వాత డిగ్రీ మిగులుతుంది తప్ప మీకు అనుభవం మిగలేదు. కానీ ఇక్కడ నేరుగా నాతో పనిచేసే CEOతో పనిచేసే అనుభవం, కన్జ్యూమర్ టెక్నాలజీస్తో పనిచేసే అనుభవం, ఈ మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఇది డైరెక్ట్గా చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పనిచేసేటువంటి అనుభవం. ఇదే ఉద్యోగం రావాలి అంటే కెరీర్లో ఏ 10 ఏళ్ళు పడుతుందో 15 ఏళ్ళు పడుతుందో, మామూలు ఆఫర్ కాదు. నేరుగా నువ్వు వెళ్ళి చీఫ్ ఆఫ్ స్టాఫ్ కావచ్చు. సో ఈ రకమైనటువంటి హైలీ లుక్రేటివ్ ఆఫర్ ఇది. నీకు కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. మేము డిగ్రీలు అడగడం లేదు, ఎక్స్పీరియన్స్ అడగడం లేదు, నువ్వు ఏ కంపెనీలో పనిచేసావు అడగడం లేదు, నువ్వు ఎక్కడి నుంచి మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, టెస్టిమోనియల్స్ అడగడం లేదు. మీరు చెల్లించాల్సిందల్లా 20 lakh కదా, ఏ MBA కన్నా ఇది చాలా ఎక్కువ కదా మీకు అన్నాడు. కానీ అక్కడ తిరకాసు ఏంటంటే ఈ MBA డిగ్రీ పట్టుకొని ఇంకో చోటికి పోతే ఉద్యోగం వస్తుంది. కానీ 20 లక్షలు చెల్లించి జొమాటోలో నేను 1 year చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పనిచేశానంటే నెక్స్ట్ క్వశ్చన్ ఇంకో కంపెనీ పెట్టుబడి అడుగుతారు. నీకు అంత తెలివే ఉంటే నేను ఎందుకు బయటికి పంపించారు 1 year తర్వాత అంటారు. సో నీకు జాబ్ ఇవ్వకపోతే యూఆర్ ఎ ఫెయిల్డ్ గైకి ఇంకో కంపెనీ జాబ్ ఇస్తుందా? సో వేర్ ఆర్ యూ? మళ్ళీ నీకు ఆ 20 lakh నిజంగానే లేనివాడు ఇలా ఎడ్యుకేషన్ లోన్ MBA చేరతానంటే ఎడ్యుకేషన్ లోనైనా ఇస్తారు. కానీ నేను జొమాటోలో ఉద్యోగం చేయబోతున్నా దాన్ని 20 lakh అడుగుతున్నారు అని ఏ బ్యాంక్ అయినా వెళ్తే ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారా? సో ఇప్పుడు దీపీందర్ గోయల్ వాదన ఏంటంటే
తాను ఎంటర్ప్రైజింగ్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, అసలు ఈ కొత్తగా ఆలోచించే వాళ్ళ కొరకు నేను ఈ పని చేస్తున్నా అన్నారు. మరి 20 లక్షలు ఉన్న వాళ్ళు కొత్తగా ఆలోచించగలరా? 20 లక్షలు ఉన్న వాళ్ళకి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉంటుందా? పేదవాడికి ఉండదా? సామాన్యుడికి ఉండదా? మధ్యతరగతికి ఉండదా? ఇది దీపేందర్ గోయల్ పైత్యం కాదా అన్నది ఇప్పుడు తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఈ ఆఫర్ డేట్ అంటే అప్లై చేయడానికి సమయం ముగిసే సమయానికి 18,000 అప్లికేషన్లు వచ్చాయి. 18,000 అప్లికేషన్లు. 18,000 పీపుల్ ఆర్ రెడీ టు పే 20 lakh టు వర్క్ యాజ్ ఎ చీఫ్ ఆఫ్ స్టాఫ్. ఎందుకంటే మామూలు ఆఫర్ కాదు, రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో రిస్క్ తీసుకొనైనా ఒక 1 year చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పనిచేస్తే, అది కూడా జొమాటోలో సీఈఓతో పాటు పనిచేస్తే తమకు ఇంకెక్కడైనా ఉద్యోగం వస్తుంది, లేదంటే ఈ ఎక్స్పీరియన్స్తో తామే ఏదన్నా స్టార్టప్ పెట్టుకుంటాం అని మనీ ఉన్నవారు రిస్క్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో అందుకే 18,000 పీపుల్ అప్లై చేశారు. అయితే అప్లికేషన్కు ఫీజు లేనట్టుంది, నష్టమైతే లేదు, జాబ్ వచ్చినప్పుడు చూద్దాం, 20 లక్షలు ఇచ్చిరా ఇవ్వలేదు అప్పుడు ఆలోచిద్దాం అనుకుని కూడా చాలామంది అప్లై చేసి ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పెద్ద బ్యాక్లాష్ వచ్చాక ఇప్పుడు చల్లగా చెప్తున్నాడు దీపేందర్ గోయల్. నా ఉద్దేశం అది కాదు. అయితే ఈ జాబ్ ఆఫర్లో ఇంకో పాయింట్ కూడా చెప్పాడు. మేమేమో 20 లక్షలు నిరుద్యోగుల నుంచి లాగటానికి ఈ ఆఫర్ ఇవ్వడం లేదు, మీ 20 lakhs నేరుగా మేము తీసుకోము, ఫీడింగ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్కు డొనేషన్గా వెళ్తుంది. అది ఆకలితో ఉన్న వారిని ఆదుకోవటానికి పెట్టిన ఫౌండేషన్. మీరు కట్టే 20 lakhs కాదు, మీ పేరిట ఆ ఏడాదికి ఇచ్చే 50 lakh శాలరీ కూడా కలిపి మీరు కోరిన చారిటీకి డొనేట్ చేస్తాం. సో మేము డబ్బాషతో ఈ ఆఫర్ ఇవ్వడం లేదు. సో ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళ నుంచి 20 లక్షలు వసూలు చేయడానికి కాదు అని కూడా తన జాబ్ ఆఫర్లో చెప్పాడు. సో అందువల్ల మేము ఇది కేవలం ఇప్పుడు వివరణ ఏంటంటే నేను ఆ 20 లక్షలు కూడా తీసుకోను, ఫస్ట్ ఇయర్ కూడా 50 lakh కన్నా అబోవ్ శాలరీ ఇస్తాను, సరైన క్యాండిడేట్ దొరికితే. మా ఉద్దేశం అది కాదు, కేవలం ఒక ఫిల్టర్గా పెట్టాలి కదా అని మేము ఈ రకమైన జాబ్ ఆఫర్ ఇచ్చామన్నారు. మరి పోలింగ్ ఈ ఫిల్టర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఫిల్టర్ చేయాలి అంటే టీ చేశాక ఫిల్టర్ చేస్తాం, టీ పొడి ఆగిపోతుంది, టీ కిందికి వస్తుంది. ఇప్పుడు ఇది రివర్స్ ఫిల్టర్ కాదా? ఇప్పుడు టీ రాదు, టీ పొడి మాత్రమే వస్తుంది. 20 lakh కట్టగలిగిన వాళ్ళే కదా అప్లై చేసింది. 20 lakh కట్టలేని అనేక మంది చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాబ్ కనుక వస్తే అద్భుతాలు చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళకి కూడా అప్లై చేయలేదు. సో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్టర్ ఇస్ ఇట్? సో బహుశా తీవ్రమైన బ్యాక్లాష్ వచ్చాక ఎందుకు ఈ పంచాయతీ అనుకున్నాడో తెలియదు. లేదు, ఇదంతా కాదు, ఏకంగా మొత్తం మీడియాలో, సోషల్ మీడియాలో జొమాటోకు భారీగా ప్రచారం వచ్చింది. ప్రచారం కోరుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే పాజిటివ్తో సంబంధం లేదు, నెగిటివ్ అయిన ప్రచారం వాళ్ళ దృష్టిలో. వాళ్ళ బ్రాండ్ లక్షలాది మంది నోట్లో పలికితే చాలు, వాళ్ళ పెదాల పైన పలికితే చాలు తమకు పబ్లిసిటీ వచ్చిందనుకుంటారు. మన సినిమా వాళ్ళ వ్యవహారాలు చూస్తూ ఉంటాను, కావాలని కాంట్రవర్సీస్ కూడా సృష్టించుకుంటారు. వాట్ బ్యాడ్ నెగటివ్ ఆర్ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఇస్ ఎ పబ్లిసిటీ. ఇప్పుడు తన కంపెనీకి కోట్లు ఖర్చు పెట్టిన రాని ఒక బ్రహ్మాండమైన ప్రచారాన్ని ఒక ఆసక్తికరమైన వివాదాస్పదమైన జాబ్ ఆఫర్తో దీపేందర్ గోయల్ సాధించాడు. ఫెయిర్లీ ఇంటెలిజెంట్ వే. కానీ ప్రమాదకరం ఏంటంటే విల్ ఇట్ బికమ్ ఎ నామ్? ఇది అలవాటుగా మారిపోతుందా? ఇప్పటికే కార్పొరేట్ వర్క్ కల్చర్ పైన తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. అన్నా సెబాస్టియన్ అనే 26 ఏళ్ల యంగ్ చార్టెడ్ అకౌంటెంట్ ఎర్న్స్ట్ అండ్ యంగ్లో పని ఒత్తిడి తాళలేక హార్ట్ అటాక్ వచ్చిందని తల్లి ఆ ఈవైకి కంపెనీకి చైర్మన్కి రాసిన లేఖ సంచలనం సృష్టించింది. ఈవెన్ ప్రభుత్వాన్ని కూడా కదిలించింది. ఆల్రెడీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు వారానికి 70 గంటలు పనిచేయాలి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటున్నాడు. నిజమే, అల్లుడు దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తి, 1000 కోట్ల ఆస్తున్న వ్యక్తికి వర్క్ ఏంటి, లైఫ్ ఏంటి, అంతా ఒకటే. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని ఒక సగటు కుటుంబ జీవికి లైఫ్లో వర్క్ కావాలి, లైఫ్ కావాలి. ఎవ్రీబడి ఈజ్ నాట్ నారాయణమూర్తి. దీనిపై కూడా కార్పొరేట్ ప్రపంచం చాలా తీవ్రంగా చర్చించింది. 70 గంటల పని దినాలు అంటున్నారు, కరెక్టే, నేను పనిచేయడం లేదా నారాయణమూర్తి అంటున్నాడు. మరి నీకు వచ్చే రెమ్యూనరేషన్ ఎంప్లాయీకి వస్తుందా 70 గంటలు పనిచేయాలంటే?
సో అందువల్ల ఈ కొత్త ఆలోచనల పేరిట వేర్ ఆర్ యూ టేకింగ్? ఇప్పుడు జొమాటో చేసిన ఈ ప్రయోగంతో ఇక నుంచి జాబ్ కావాలంటే మొదలు డబ్బులు ఇవ్వండి అని రాజాగా కంపెనీలు వసూలు చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అన్న పేరిట జీతం ఇవ్వకుండా చాలని జీతం ఇచ్చి కంపెనీలు వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయి. అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది ఒక రకమైన బాండెడ్ లేబర్. దాని పేరు బాండెడ్ లేబర్ కాదు. మీకు ట్రైనింగ్ ఇస్తున్నాం, మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం, మీకు ఎక్స్పోజర్ ఇస్తున్నాం, మీకు ఆపర్చునిటీ ఇస్తున్నాం. పాపం నిరుద్యోగ బిడ్డలు ఇది కావాలి కదా ఈ అనుభవం అని 10,000 ఇచ్చినా 15,000 ఇచ్చినా ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకొని ఆ చాలని జీతంతోనైనా ఆ 1 year 2 years భయంకరమైన హార్డ్ వర్క్ చేస్తుంటారు. ఇది ఆల్రెడీ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ పేరిట జరుగుతున్న ఎక్స్ప్లాయిటేషన్ మనం చూస్తున్నాం. ఇప్పుడు బహుశా రేపు దీంతో ఇన్స్పిరేషన్ పొంది మీరు 10 లక్షలు కడితేనే మీకు జాబ్ ఇస్తాం, 5 లక్షలు కడితేనే జాబ్ ఇస్తాం అనేటువంటి ట్రెండ్ కనుక భారత కార్పొరేట్ రంగం కనుక తెచ్చుకుంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్. సో ఉద్దేశాలు ఏమైనా కానివ్వండి, జొమాటో సీఈఓది, కానీ ఆ ఉద్దేశంలో నిజాయితీ ఉందా అనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. నిజంగానే నువ్వు చాలా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కావాలి అని కోరుకుంటే 20 లక్షల ఫీజు ఎందుకు అడుగుతున్నావు? నిజంగా కావాలనుకుంటే నేను స్ట్రేట్ అవే 50 లక్షలు కాదు ₹1 కోటి ఇస్తాను సెకండ్ ఇయర్ నుంచి. ఫస్ట్ ఇయర్ మాత్రం నువ్వు ఫ్రీగా పనిచేయాలని కనీసం అర్థమైనా ఉంటుంది. అప్పుడు 1 year ఫ్రీగా పనిచేయడానికి అనేక మంది ముందుకు రావచ్చు, డైరెక్ట్గా చీఫ్ ఆఫ్ స్టాఫ్ వస్తుందని. లేదు నేను ఒక చాలా తక్కువ నీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇస్తాను, శాలరీ ఇవ్వను, మీరు 1 year తర్వాత నీ కెపాసిటీని బట్టి శాలరీ ఇస్తానండి. డైరెక్ట్గా చీఫ్ ఆఫ్ స్టాఫ్ కొరకు లివింగ్ ఎక్స్పెన్సెస్తోనైనా ఉద్యోగం చేస్తానికి సిద్ధపడతారు. కానీ నువ్వు 20 లక్షలు అడుగుతున్నావంటేనే చాలామంది టాలెంటెడ్, ఎంటర్ప్రైజింగ్, ఇన్నోవేటివ్, అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్ ఉన్న యూత్ను నీవు ఫిల్టర్ చేసి పడేస్తున్నావు. మరి పర్పస్ సర్వ్ అయిందా దీపేందర్ గోయల్ది? సో పర్పస్ సర్వ్ కాకపోగా ఒక ప్రమాదకరమైన ట్రెండ్ను కార్పొరేట్ ఎంప్లాయ్మెంట్ ప్రపంచంలో ప్రవేశపెట్టారు. రేపు ఇదే నామైతే దీపేందర్ గోయల్ డిజర్వ్స్ ఆల్ ది పనిష్మెంట్. ఎందుకంటే ఈ రకమైన పనికిమాలిన సాంప్రదాయాన్ని కార్పొరేట్ ఉద్యోగ ప్రపంచంలో సృష్టించినందుకు ఈ డిజర్వ్స్ ఆల్ ద పనిష్మెంట్. కానీ ప్రతిదాన్ని ఏదో కొత్త ఐడియా లాగా ప్రవేశపెట్టి అందరి దృష్టిని అయితే ఆకర్షించాడు. అంతవరకు తన కంపెనీకి బ్రహ్మాండంగా ప్రచారాన్ని సాధించాడు. ఓన్లీ వాట్ వీ హోప్. వెల్, జాబ్ ఆఫర్లో క్లియర్గా చెప్పాడు, మేము 20 లక్షలు తీసుకోవడానికి కాదు, చారిటీకి ఇస్తాం, ఇవన్నీ చెప్పాడు, కాదని అనడలే. ఆయన ఉద్దేశం ఏమవుతుందో మనకు తెలియదు. ఈ ఉద్దేశం ఏమైనా దాని పర్యవసనం ప్రమాదకరమైనప్పుడు చాలా ఆలోచించాలి. లెట్స్ హోప్ కార్పొరేట్ లీడర్స్ షో సంథింగ్ ఇన్నోవేటివ్ బట్ నాట్ నాస్టీ. ఎవ్రీథింగ్ దట్ ఈజ్ ఇన్నోవేటివ్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. కానీ నాస్టీ థింగ్స్ని కూడా ఇన్నోవేటివ్గా చెప్తున్నామంటూ చెప్పవచ్చా అన్న విమర్శలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కొంతమంది యూజర్స్ అయితే సలహాలు ఇస్తున్నారు. స్విగ్గీ కంపెనీ వాళ్ళు 20 లక్షలు చెల్లించి తన మనిషిని జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పెట్టుకొని ఎవ్రీడే తన కాంపిటీటర్ కంపెనీలో ఏం జరుగుతుందో సమాచారం తెప్పించుకోవచ్చు, బ్రహ్మాండమైన ఆఫర్, గో హెడ్ అంటూ స్విగ్గీకి సలహాలు కూడా ఇస్తున్నారు. బట్ ఏదైనా డోంట్ ప్లే విత్ ద లైఫ్స్ ఆఫ్ ది అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగ బిడ్డలకున్న డెస్పరేషన్, ఆస్పిరేషన్, ఈ రెండింటిని కలిపి ఎక్స్ప్లాయిట్ చేస్తోంది ఈ జొమాటో కంపెనీ సీఈఓ, ఆ కంపెనీ సీఈఓ దీపేందర్ గోయల్. ఎందుకంటే ఇట్స్ ప్రతి యంగర్ జనరేషన్ ఉన్నవారికి అద్భుతంగా ఏదో ఒకటి సాధించాలి, ఎక్కడికో వెళ్ళాలి అనే ఆస్పిరేషన్ ఉంటుంది. కానీ అవకాశాలు రావడం లేదన్న డెస్పరేషన్ కూడా ఉంటుంది. ఈ డెస్పరేషన్ను, ఆస్పిరేషన్ను ఏకకాలంగా సమయంలో ఎట్ ద సేమ్ టైం ఎక్స్ప్లాయిటేషన్ చేసేటువంటి ఒక ఎత్తుగడ కాదా ఇది? సో ఇది ఏ రకమైన కాన్సిక్వెన్సెస్కు దారితీస్తుంది ఆందోళన తప్ప నథింగ్ రాంగ్. ఓకే, క్రియేటివ్గా మీరు జాబ్ ఆఫర్ ఇవ్వండి, బట్ డోంట్ ఇన్సల్ట్ పీపుల్ హు డు నాట్ హ్యావ్ మనీ. ఇది ఒక రకంగా 20 లక్షలు లేని టాలెంట్ ఉండి, ఆస్పిరేషన్ ఉండి, జీవితంలో చాలా కొత్త ఐడియాస్ ఉండి, ఎంటర్ప్రైజ్ ఉన్న కోట్లాది మంది బిడ్డల్ని అవమానించడం. డోంట్ ఇన్సల్ట్ సంబడీ ఫర్ దేర్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్. వారి ఆర్థిక వెనుకబాటుతనాన్ని మీరు అవహేళన చేయకండి, అవమానించకండి.
కార్పొరేట్ పెద్దలారా, అవకాశం ఉంటే వారిని అక్కును చేర్చుకోండి, కాదంటే వారి జీవితాలను వారు బతకనివ్వండి.